ఇక్కడే మంబాపూర్ చౌరస్తా దగ్గర కొంతమంది యువకులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు ఇందాక మనం మిడిల్ ఏజ్ వాళ్ళని ఇంకా కొంతమంది అయితే అడిగి బీజేపీ కార్యకర్తలను కూడా అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ కొంతమంది యువకులు అయితే ఇక్కడ రోడ్డు మీద కూర్చొని ముచ్చటిస్తున్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. బ్రదర్ మీ పేరు? కృష్ణ. కృష్ణ. ఎవరు? ఆత్కూర్. ఆత్కూర్ అంటే ఇక్కడ ఈ పెద్దేముల మండలం తాండూరు నియోజకవర్గం. ఓకే, ఎట్లా ఉంది? పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కదా, మాక్సిమం కొండ విశ్వరెడ్డి గెలుస్తున్నాడు, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకు ఇట్లా కన్ఫర్మ్ అంతే. కాదు, మీ ఏరియాలో ఏడి కొండ విశ్వేశ్వరరెడ్డి అని మై కొట్టంగా అంటారు. ఎందుకట్లా? కొండ విశ్వరెడ్డి గెలుస్తున్నాడు అంతే. ఏం చేసినాడు చెప్తాడని? మంచి పనులు చేసిండు. ఎందుకు మంచి పనులు చేయలేడు? ఏం చేసిండు? నరేంద్ర మోడీ అభిమానం మీద నరేంద్ర మోడీని చూసి ఓటేస్తారు. ఇక్కడ లీడర్లను చూసి నరేంద్ర మోడీని చూసి ఓటు పెడుతున్నారు. అంతేనా? అంతే. నరేంద్ర మోడీ ఏం చేసిండని మీకు ఏరియాకి చాలా మంచి పనులు చేసిండు. ఇంకేం కావాలి? దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. వేరే దేశాలు మన దేశాన్ని తొంగి చూస్తున్నాయి. అంత గొప్పమైన పనులు చేస్తున్నాడు కాబట్టి అతని గురించి ఎంత తక్కువ చెప్తున్నాం, ఇంకా చాలా ఎక్కువ చెప్పాలి. ఇంకా అంతేనా? ఎంత చెప్పుకున్నా తక్కువనే. సరే, మిగతా పార్టీ వాళ్ళు ఎట్లా ఉంటారు పోటీ? ఇప్పుడు బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ అవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్తుంది, వచ్చి జనాలను మబ్బి చేస్తుంది. గెలుతాం అనుకుంటా. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా, మన కాంగ్రెస్ జనజాతర పోయి ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీని పొందబెట్టాలంటుంటారు. ఆడు కోడిగూరుల పిల్లలకు వచ్చే రేషన్ దొంగతనం చేసిన దొంగ, స్కామ్ మస్తు చేసిండాడు. దొంగ, పెద్ద దొంగాడు. ఆ దొంగకు మళ్ళా ఓటే ఓడేస్తాడు. ఇంకా దేశాన్ని మొత్తం అమ్ముకొని తింటాడు. ఆయనకు ఓటు ఎందుకు వేయాలి? ఓటేయరు. కొండ విశ్వరెడ్డి గెలుస్తున్నాడు. దేశాన్ని అమ్ము కూడా అమ్ముకుంటాడు. అమ్ముకోవడానికి ఆశ్చర్యం ఏం లేదు. ఇక అమ్ముకుంటాడు పక్క. ఇప్పుడు పార్లమెంట్ మొత్తం అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ పోయినా అంటుండు. అభివృద్ధి అంటే కాండవ మానసరంగా అభివృద్ధి అవుతుందా? ఇంతకు ముందు సిటీ ఎమ్మెల్యే అప్పుడు అభివృద్ధి చేయొచ్చు కదా. అప్పుడు అభివృద్ధి చేయనోడు ఇప్పుడు ఏం అభివృద్ధి? చూస్తున్నావు కదా, ఇప్పుడు మీరు కూడా వచ్చారు కదా హైదరాబాద్ నుంచి. ఏ రోడ్లు ఉన్నాయి ఒక చూస్తున్నారు కదా. అదే రోడ్ల మీదకి వెళ్ళి అట్లే పోతున్నాము. ఉన్న రోడ్డు మీదనే దానికి వేసే దిక్కు కూడా నాదులు లేడు. అది కొన్ని నరేంద్ర మోడీ హైవేలు కొన్ని హైవేలు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు మన కొడంగల్ అక్కడ నుంచి అవి ఇప్పుడు అవుతున్నాయి కూడా. అట్లోది అతను చేస్తున్నాడు. ఇతను ఏం చేసిండు? ఇంతకుముందు ఇళ్ల పరిపాలనే ఉండే, చేయొచ్చు కదా. మరి కేంద్ర ప్రభుత్వమే చేస్తున్నది. అతని పేరు చెప్పి అతని దగ్గర నిధులు తెచ్చుకుంటారు, ఇల్లు డబ్బా కొట్టుకుంటారు మేము ఇచ్చినామని. మరి అన్ని అతను ఇచ్చినాయి. ఇప్పుడు మొన్నటి దాకా కేసీఆర్ కూడా కదా అన్నాడు కదా, తెలంగాణ సిలిగా ఇయ్యలేదు, మోడీ ఇయ్యలే, బోడీ ఇయ్యలే, రూపాయి లేదు, మొత్తం మనది తెలంగాణ అని పోయి కాలు పట్టుకున్నది లోపల. నాడు ఇంటికి పోయి అప్పుడు ఢిల్లీకి పోయినాక కాలు పట్టుకొని తెచ్చుకొని లోపల తెచ్చినాక తర్వాత పట్టుకున్నాడు. మరి ఢిల్లీ మేడలు ఉంచుతా అని చెప్పేసి ఢిల్లీ మేడలు ఏమొస్తాడు? ఆడ గల్లీ జనాల గల్లీ మేడలు మొన్న తూపు పెట్టుకొని వెళ్ళిపోయాయి. ఇంకేం మోడల్ వస్తాడు? జనాలు ఒకటేసారి చూస్తారు. ఇప్పుడు నేను ఒకటి పని చేస్తున్నాను అనుకో, ఎవడో నాకు నేను చేసిన చెప్పుకుంటాడు అంతే. చేసినోడు ఒకడు, చెప్పుకుంటాడు ఒకడు, డప్పు కొట్టుకున్నాం అంతే. పాపం రైతులు పొలాల పంట తిరుగుతుండు, పొలం బాట పెట్టిండు, ఆయన బిడ్డను చేతులు కాలినాక కాదు, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం. నువ్వు ఫస్టే ఆకులు పట్టుకునేది ఉంటుంది, చేతులు కాలినాక ఆకులు ఎందుకు కట్టుకుంటావు? ఇప్పుడు ఇన్ని రోజులు పరిపాలించిన కదా, అప్పుడు పరిపాలన చేసి అయిపోయింది కదా. ఏం కష్టం వచ్చింది? రైతులకు ఏ మాత్రం మద్దతు. నువ్వు రైతు బంధు ఈ బంధు అవి రైతు తన పంటకు తననే నిర్ణయించుకునే ధర కల్పించు, అప్పుడు దేశము రాష్ట్రమైన అభివృద్ధి చెందుతుంది. నరేంద్ర మోడీ ఇప్పుడు అదే చేస్తున్నాడు, చేస్తాడు కూడా పక్క. ఇప్పుడు నేను ఒక ఆవు ఉంది అనుకో, నా సొంతంగా ఒకటి వచ్చినప్పుడు నమ్ముకుంటా, నా పంటకు కూడా అట్లా గిట్టుబాటు ధర నేనే అమ్ముకోవాలి, నేను చెప్పుకోవాలి. నా పంటకు 10,000 అయితే ఇస్తా, లేకపోతే ఏను అనే మద్దతు ధర రైతులకు అప్పుడు చేస్తే అప్పుడు నిజమైన రైతు బాగుపడతాడు. ఏం బాగుపడలేదు. ఆ రైతు బంధు ఇవ్వడము, ఆడ మందు వైన్స్ రేటు పెంచడము, కూరగాయల రేటు పెంచడము, మంచి నూనె రేటు పెంచడము, అని రేటు పెంచడము. ఇదేం లాభం? ఏ దాంట్లో ఏ మాత్రం అనుమానమే లేదు. కొండ విశ్వరెడ్డి గెలుస్తున్నాడు. మీరు మే 4 తారీఖు, మే 13 తారీఖు ఎలక్షన్ జరుగుతుంది. జూన్ 14 తారీఖు ఆల్రెడీ భరత్ తీస్తున్నాం కూడా. 12 తారీఖు మీద అనుమానం ఉంది. 12 తారీఖా? 12 తారీఖు రాత్రి రాజకీయాలన్నీ మారిపోతాయి, యువత అభిప్రాయాలు కూడా మారిపోతాయి. నాకు అనుమానం దాంట్లో ఏమాత్రం అనుమానమే లేదు. ఫిక్స్ అయిపోయింది. నరేంద్ర మోడీ 10 కాటన్లు జనాలు తాగుతారేమో, కానీ ఓటు మాత్రం బీజేపీకి ఇస్తారు. పెట్టడం అలా వృత్తి, ఓటు వేయడం గెలిపించడం మా వృత్తి. అభిప్రాయం పక్కనే. యువత తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు.
ఇప్పుడు మొన్న కేసీఆర్ దింపలేరు గద్దె, ఆ, ఇప్పుడు ఈయన కూడా దింపుతారు. అంతేనా? యువత చేతిలో ఉన్నది అంతే. సో అన్డౌటెడ్లీ మోడీ, బీజేపీ, అంతే. చెప్పండి, మీరు చెప్పండి ఎట్లా ఉంది ఆయన అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నావా లేకపోతే ఆయన ఓకే కదా అని చెప్పేసి దోశ అని కాదు, మేము కానీ చూస్తున్నాం కదా ఆ, ఇప్పుడు దేశంలో ఏమి అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు నేషనల్ హైవేలు ఫస్ట్ గల నరేంద్ర మోడీ రాక 10 సంవత్సరాలకు ముందు గల ఎన్ని ఉండే నేషనల్ హైవేలు, ఇప్పుడు ఎన్ని అయినాయి? మన దేశ ఆర్థిక పరిస్థితి ఎంత అయ్యింది? ఇప్పుడు మనకు అసలు ఎంత మన సముద్రంలో ట్రాన్స్పోర్ట్ ఒక 5 ఉండే 10 సంవత్సరాల కింద, ఇప్పుడు 111 ట్రాన్స్పోర్ట్లు అయినాయి. కానీ ఎక్కడి నుంచి అయినాయి? ఎవరు చేసిండ్రు? నరేంద్ర మోడీ ప్రభుత్వంలో, నరేంద్ర మోడీ నాయకత్వంలో చేసిండు. మన తెలంగాణకు పసుపు బోర్డు తెచ్చింది నరేంద్ర మోడీ, అంతకు ముందు ఉండేనా? ఓకే. ఇప్పుడు తాండూరుకు కంది బోర్డు తేవాలంట అని చెప్పేసి పదే నాయకులు కొట్లాడుతారు. ఖచ్చితంగా రేపు మాపో పదవిలోకి వచ్చినాక ఖచ్చితంగా కంది బోర్డు నిర్ణయిస్తారు మన తాండూరుకి. ఓకే, ఓకే. ప్రధాన డిమాండ్ అది తాండూరు. ప్రధాన డిమాండ్ ఉంది, ఖచ్చితంగా నెరవేరుస్తాడు నరేంద్ర మోడీ. అది మాట వాళ్ళ ఇచ్చిండంటే అంటావు. ఇప్పుడు ఏంది ఎస్సీ వర్గీకరణ మాట ఇచ్చిండు మందకృష్ణ మాదిగకు, ఆల్మోస్ట్ 50% అయిపోయింది. అంతేనా? ఇప్పుడు వాళ్ళు ఎంత మంది సపోర్ట్ చేసిన మందకృష్ణ మాదిగ మాకు ఆ, ఇంతకు ముందు చేసిండ్రు ఓకే. గతంలో కాంగ్రెస్ కానీ ఇంత మంది సపోర్ట్ చేయలేరు. వాళ్ళే పెద్ద బహిరంగ సభలు పెట్టి మాకు అతిథిగా రావాలి నరేంద్ర మోడీ అని అంటున్నారు. ఎందుకు? ఆయన మీద అభిప్రాయం ఉండే కదా, ఈయన వస్తే మాకు మంచి జరుగుతుంది. అంటే దేశంలో ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే ధైర్యం ఒక మోడీ తోటి సాధ్యమవుతాడు. ఖచ్చితంగా, ఇంకా వేరే ఎవరికి రాదు. ఇప్పుడు ఎవరన్నా చెయ్యాలనుకుంటే 10 మంది 10 రకాల మాట్లాడి వాళ్ళు కొట్లాడుకొని ఒక మాట మీదకి వస్తారు. కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలో అసలు లేవు. కాదు, ఇప్పుడు దేశాలు విదేశాలు తిరుగుడు, ఫ్లైట్లలో అడ్డగోలు ఖర్చులు పెట్టుడు, ఫోటో షూట్లు చేస్తాడు కదా మన మోడీ. మంది అట్లా అనుకుంటారు. రాహుల్ గాంధీ ఏమో పాపం భారత్ జోడో యాత్ర, న్యాయ జోడో 10 సంవత్సరాలే గెలిచి ఒక్క సెలవు తీసుకోలేదు నరేంద్ర మోడీ. 10 సంవత్సరాలే నరేంద్ర మోడీ ఒక్క హాలిడే తీసుకోకుండా పని చేస్తున్నాడు. ఎవరి కోసం పని చేస్తున్నాడు. పిల్లలు ఉన్నారా? పెళ్ళం ఉన్నాయా? వాళ్ళ తల్లి చనిపోతే తల్లి అంత్యక్రియలు అయిన తర్వాత మళ్ళీ డ్యూటీలో ఉన్నాడు. ప్రధానమంత్రి డ్యూటీలో ఉన్నాడు. అట్లా రాహుల్ గాంధీ వస్తే ఏడంటావా బ్రదర్? రాహుల్ గాంధీ బాగా చేస్తాడు కదా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడా ఇప్పుడు? ఏమైతాడు అన్న? ప్రధానమంత్రి ఏదైతాడు? ఫస్ట్ పెళ్లి చేసుకోమను. మన వ్యక్తిత్వంగా మాట్లాడొద్దు కానీ అవుతాడా? ఉన్నాయా? క్వాలిటీస్ ఉన్నాయా? లేవు అతనికి లేవు, అంతేనా? బరాబర్ లేవు. అన్ని స్కామ్లు అవి ఇవి చేసి వాళ్ళ కాంగ్రెస్ అంటే విరుత్తు పుట్టిపోయింది జనాల మీద. కాదు, మొత్తం దేశమంతా యాత్రలు చేస్తుండు. యాత్రలు చేస్తే ఏమొస్తుంది? కర్ణాటకలో అధికారులు తెచ్చుడు, తెలంగాణలో తెచ్చుడు. పబ్లిక్ నిర్ణయించుకుంటూ వచ్చింది. మన తెలంగాణలో కేసీఆర్ ని గద్దె దించాలి. కేసీఆర్ చేసే అవినీతిలో ప్రజలు నమ్ముతలేరు కాబట్టి మాకు కొత్త ప్రభుత్వం కావాలంటని చెప్పేసి ఒక అడుగు కాంగ్రెస్ వైపు వేసిండ్రు. నెక్స్ట్ సారి చూడు బీజేపీ రాకపోతే అడుగు రాష్ట్రంలో వస్తుంది. డబల్ ఇంజన్ సర్కార్ ఖచ్చితంగా వస్తుంది. కలలు కాదు, నిజం చేసి చూపెడతాం. నువ్వే ఉంటావు కదా, ఇదే మైక్ పట్టుకొని మళ్ళీ ఇదే మంబాపూర్ కదా వచ్చినాక అదే చెప్పేసాం నీకు. ఛాలెంజ్ పక్కా. నీవు ఒకవేళ మళ్ళా వచ్చి మళ్ళా 5 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ 2029లో మళ్ళా బీజేపీ ప్రభుత్వమే కూర్చుంటున్నది. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తున్నది, అనుమానమే లేదు. సో ఓవరాల్ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కొండ విజయం సాధిస్తుంది. విజయం అయిపోయినట్టే, ఇక గెలిచింది ఆల్రెడీ. ఇక బీజేపీ గెలిచినట్టే, ఫిక్స్ అయిపోయింది, గెలిచింది. దాంట్లో అనుమానమే లేదు. మెజారిటీ కోసం వెయిట్ చేస్తున్నాం. అంతేనా? మెజారిటీ ఎంత వస్తుందని వెయిట్ చేస్తున్నాం.